హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో శ్రీరామనవమి రోజున మా ఊరి రామాలయంలో సీతారాముల కళ్యాణానికి అయితే వెళ్తున్నాను. ఇదిగోనండి గుడిలో ఉన్న మా ఊరి రాముల వారు. ఇన్వైట్ చేయండి మనం ఏ పెళ్లికి కూడా వెళ్ళం, కానీ ఈ ఒక్క రాముల వారి కళ్యాణానికి మాత్రం ఎటువంటి ఇన్విటేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే రాముల వారిని సీతమ్మ వారిని తమ ఇంటి బిడ్డలాగా చూస్తారు కాబట్టి. ఇప్పుడు ఇంకా రాముల వారి కళ్యాణానికి వెళ్ళడానికి ఇక్కడ రెడీ అయితే అవుతున్నాము. ముందైతే మా పెద్ద పాపను రెడీ చేసేసి పంపించేశాను. ఇప్పుడు ఆ ఏజ్ పిల్లలందరూ కూడా ఓనీలు కట్టుకొని ఎక్కువగా ఉంటారు కాబట్టి తను కూడా ఓనీ అడిగింది. సో తనకు ఓనీ వేసేసి పంపించాను. ఈ తర్వాత చిన్న పాప నేను కలిసి గుడికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి పానకం అయితే రెడీ చేస్తున్నారు. అందులో మా సైడ్ నల్ల బెల్లం దొరుకుతుంది. పానకం కూడా చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి రాగానే కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శనం చేసుకుని సెటార్ పెట్టించుకుని ఇంకా బయట మండపం దగ్గరికి అయితే వెళ్ళాము. దేవుడి కళ్యాణం అనగానే గుడిలోనే దేవుడికి మండపాలు అయితే ఉంటాయి, ఇంకా వాటిలో అయితే చేస్తారు. కానీ ఒక్క రాముల వారికి మాత్రమే గుడి ముందు ఆరు బయట పందిరి వేయాలి. ఆ పందిరి కింద మాత్రమే రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇప్పటికీ ప్రతి పల్లెటూరులో కూడా ఇదే ఆచారంగా వస్తుంది. బ్రహ్మణ్యేంద్రాది అశ్వవికారక నవగ్రహ దేవతాభ్యో నమః. అర్చనా కైంకర్య సామర్యార్థం నారికేల సహిత సజ్జోరఫలాన్ని నివేదయామి. శుద్ధాచమనం సమర్పయామి. అందుకని కూడా అక్షరం వేయండి. సర్వోపచారార్థం అక్షరాన్ని సమర్పయామి. ఆపత్తాదావనే దినే ద్విషందం నాశయంతు మే అస్మిన్ కులే ధన్యవచ్చేష్టయామి. శరణం పవిత్రం జగదత్పరారం ఏన భూతాన్ నేను వెళ్ళేసరికి రాముల వారికి అమ్మవారికి కంకణాలు అయితే కడుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు జంటలు అయితే కూర్చున్నారు. వాళ్ళిద్దరి చేత స్వామివారి పాదాల్లో అయితే కాళ్ళు కడిగించారు. ఇప్పుడేమో రాముల వారి తరపున అలాగే సీతమ్మ వారి తరపున తాంబూలం అయితే ఎవరైనా ఇక్కడ దంపతులుగా ఉన్న వారికి అయితే ఇవ్వాలన్నమాట. అదే ఇక్కడ ఇస్తున్నారు. సీతాదేవి నామే మృణేద్వం. కూర్చోండి.
నెక్స్ట్ ఇంకా అక్కడేమో స్వామివారి కళ్యాణం అయిపోయి లాస్ట్లో ఇంకా తలంబ్రాల బియ్యం అయితే అందరూ పోస్తున్నారు. మేము ఇంకా భోజనానికి అయితే వచ్చేసాము. రాములవారి కళ్యాణం అనేసరికి ప్రతి ఊర్లో కూడా ఆ ఊరందరికీ ఈరోజు అయితే తప్పకుండా భోజనాలు అయితే ఉంటాయి కదా. సో ఇంకా మా ఊరి రామాలయంలో కూడా రాములవారి కళ్యాణం అనంతరం ఇలాగా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ నుంచి భోజనం చేసేసి బయటికి వెళ్ళేసరికి పూర్విక అనే అమ్మాయి ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. శ్రీరామనవమి కాబట్టి ఇక్కడ రాముల వారికి సంబంధించింది గోదావరి సినిమాలో రామచక్కని సీతకి పాటకైతే డ్యాన్స్ అయితే చేస్తుంది. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ సగం పాట అయిపోయింది. ఇంకా ఆ సగం పాట కూడా చూసేసిన తర్వాత స్వామివారికి తలంబ్రాలుగా పోసిన ఈ బియ్యాన్ని ఇంటికైతే తీసుకువెళ్ళడానికి అయితే ఇక్కడ ఉన్నాము. చివరిగా హారతి అయితే ఇవ్వాలి. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అందరికీ కూడా తలంబ్రాల బియ్యం అయితే ఇస్తారు. వీటిని పెళ్ళి అయ్యే టైంలో వాళ్ళు తలంబ్రాల బియ్యంలో అయినా కలుపుకుంటారు, లేదా మనం ఇంట్లో పిల్లలకి ఎప్పుడన్నా ఆశీర్వదించాలి అన్నప్పుడు ఈ అక్షింతల్ని మనం పిల్లలకు కూడా వాడుకోవచ్చు. అంటే ఎటువంటి శుభకార్యాలకైనా వాడచ్చు. ఓన్లీ పెళ్ళయ్యే దంపతులకే కాదు, మనం ఇంట్లో ఉన్న చిన్నపిల్లలే అవని మనమే అవని ఎటువంటి శుభకార్యాలకైనా ఇవి వాడచ్చు. కాబట్టి నేను ప్రతి ఇయర్ కూడా తప్పనిసరిగా ఇవి తీసుకొని వెళ్తాను. ఇంకా తర్వాత పానకం కూడా తాగి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 5 దగ్గర నుంచి కూడా స్వామివారు మళ్ళీ ఊరంతా కూడా గ్రామోత్సవానికి అయితే వస్తున్నారు. ఇలా శ్రీరామనవమి రోజున ఉదయాన్నే ఊళ్ళో ఉన్న రాములవారి గుడికి అయితే వెళ్ళాను. ఇంకా నైట్ కొంచెం పెద్ద టెంపుల్ అనమాట, అది చాలా ఫేమస్ కూడా. ఆ టెంపుల్లో కూడా నైట్ శ్రీరామనవమికి సందర్భంగా రాములవారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.